ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ భిన్న వాదనలు. ముగిసినట్లు అమెరికా కాంగ్రెస్ కు సందేశం. 60 రోజుల్లో అనుమతి తీసుకోవాలనే నిబంధనపై ఆగ్రహం. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ తాజా ప్రతిపాదనలు. అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ దాడులు కొనసాగించే అంశంపై సమాధానం దాటవేత. విద్యుత్ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష. సబ్స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలు. భారీ డేటా సెంటర్లకు వెంటనే అనుమతులు ఇవ్వాలని నిర్దేశం. హైదరాబాద్ పరిధిలో 2 భారీ బస్ టెర్మినళ్లు. శంషాబాద్ గాజుల రామారంలో నిర్మిస్తామన్న సీఎం. ఆర్టీసీ విలీనంపై నివేదిక ఇవ్వాలని సంఘాలకు సూచన. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా పాపం ధర్మారెడ్డిదేనన్న ఏకసభ్య కమిషన్. టెండర్ నిబంధనలు సడలింపులకు అనుమతిచ్చారని ప్రభుత్వానికి నివేదన. చైర్మన్ బాధ్యతల్ని వైవి సుబ్బారెడ్డి మరిచారన్న కమిషన్. నెయ్యి పరీక్షల ఫలితాలను పట్టించుకోలేదని వెల్లడి. టెండర్ల వ్యవస్థ ప్రక్షాళనకు సూచన. బెంగాల్లో నేడు 2 నియోజకవర్గాల పరిధిలో రీపోలింగ్. 15 కేంద్రాల్లో ఓటింగ్. మరికొన్ని చోట్ల నిర్వహణపై నివేదికలు రావాలన్న ఈసీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన ప్రకటనలు చేశారు. ఇరాన్తో వైషమ్యాలు ముగిశాయని కాంగ్రెస్కు తెలియజేసిన ఆయన యుద్ధాన్ని కొనసాగించే విషయంలో మాత్రం తన అధికారాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. యుద్ధం విషయంలో 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఈ వాదన చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులే కాదని మండిపడుతున్నారు. ఇరాన్తో గత 2 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో పోరాటాలు ముగిశాయని పేర్కొంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్కు లేఖ రాశారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతున్నందున యుద్ధాన్ని ముగించినట్లు ఆయన ప్రకటించారు. నిజానికి అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలంటే మే 1లోపు కాంగ్రెస్ అనుమతి పొందడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నందున ఆ గడువు తమకు వర్తించదని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన వైషమ్యాలు ఇప్పుడు ముగిశాయని, ఏప్రిల్ మొదట్లో కాల్పుల విరమణ అమల్లోకొచ్చినప్పటి నుంచి అమెరికా దళాలపై దాడులు జరగలేదని ట్రంప్ తన లేఖలో స్పష్టం చేశారు. అయితే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ఇరాన్ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో డెమోక్రాట్లపై విమర్శలు గుప్పించారు. Totally unconstitutional. Also, we had a ceasefire, so that gives you additional time. We're in the midst of a big victory. This is a victory like we haven't had since Venezuela, okay, to be honest with you. We haven't had, and I don't think that it's constitutional what they're asking for. These are not patriotic people that are asking. You know, when they say, even the losers, even the ones that say all the wrong things, admit that it's been amazing what we've done. ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పడానికి ట్రంప్ నిరాకరించారు. Why would I tell you that? Was he briefing you on a different approach? Options? What kind of options? How would it look different? Well, there are options. I mean, do we want to go and just blast the hell out of him and finish him forever, or do we want to try and make a deal? I mean, those are the options. More than we've ever had, actually. Because all over the world we have inventory, and we can take that if we need it. But all over the world we have tremendous amounts of inventory, the best. For instance, we're stocked and locked and loaded. Right now, we have more than double what we had when this started. 1973 నాటి వార్ పవర్స్ రెజల్యూషన్ ప్రకారం యుద్ధం ప్రారంభించిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి, లేదంటే దళాల్ని ఉపసంహరించుకోవాలి. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుండగా డెమోక్రాట్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాడులు ఆపినంత మాత్రాన యుద్ధం ముగిసినట్లు కాదని, అమెరికా యుద్ధ నౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ సభ్యులు ఈ విషయంలో కాంగ్రెస్కు జవాబుదారీతనం ఉండాలని కోరుతున్నారు. మొత్తంగా కాల్పుల విరమణ సాకుతో ట్రంప్ తన యుద్ధ అధికారాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా దీనిపై అమెరికన్ కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందోననే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధానికి శుభం కార్డ్ ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు. యుద్ధం ముగింపు కోసం తాజాగా జరిగిన మరో ప్రయత్నం విఫలమైంది.
ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో సవరించిన కొత్త ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపింది. ఈ ప్రతిపాదనపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు ఇజ్రాయెల్కు అమెరికా వేల టన్నుల ఆయుధ సామాగ్రి పంపటం ఆందోళన రేకెత్తిస్తోంది. శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ యుద్ధ విరమణ దిశగా అమెరికాకు ఇరాన్ నూతన ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా పంపింది. ఓడరేవుల దిగ్బంధనాన్ని తొలగించి అణుచర్చలను వాయిదా వేస్తే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమంటూ ఇరాన్ గతంలో ప్రతిపాదించింది. దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించగా సవరించిన ప్రతిపాదనను పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ఇరాన్ గురువారం సాయంత్రం సమర్పించింది. అందులోని వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయితే చర్చలు కొనసాగుతున్నంత కాలం శుద్ధి చేసిన యురేనియంను ఇప్పటికే దెబ్బతిన్న అణు కేంద్రాల నుంచి ఎక్కడికి తరలించకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ అది తనకు సంతృప్తికరంగా లేదని ప్రకటించారు. టెహ్రాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, ఒప్పందం కుదురుతుందో లేదో చెప్పలేనని వ్యాఖ్యానించారు. So they want to make a deal, but I'm not satisfied with it, so we'll see what happens. Iran wants to make a deal because they have no military left, essentially, and they want to make a deal, but I'm not satisfied with it. In terms of the negotiation telephonically, they've made strides, but I'm not sure if they ever get there. There's tremendous discord. They're having a tremendous problem getting along with each other in Iran. The leadership is very disjointed. It's got 2 to 3 groups, maybe 4, and it's a very disjointed leadership. And with that being said, they all want to make a deal, but they're all messed up. ఇరాన్ విషయంలో సైనిక పరంగా తమ ముందున్న కొత్త ఇచ్చికాలను ప్రత్యేక సమీక్షలో ట్రంప్నకు అమెరికా కమాండర్లు వివరించారు. హర్ముజ్ సమీపంలోని దీవులకు సైనికులను తరలించడం, 60% శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు ఇస్ఫహాన్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడం, స్వల్పకాలంలో భారీ దాడులు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. మరోవైపు దాదాపు 10 నెలలుగా పశ్చిమాసియాలో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎట్టకేలకు అక్కడి నుంచి వెనుతిరగటం విశేషం. అయితే ఇరాన్పై దాడులకు తమ ముందున్న అవకాశాలను ట్రంప్ పరిశీలించడం, ఇజ్రాయెల్కు 24 గంటల వ్యవధిలో 6,500 టన్నుల సైనిక సామగ్రిని చేరవేయడం వంటి పరిణామాలు యుద్ధం ముగింపుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చన్న ఆందోళన కలిగిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు ఐరన్ బీమ్ అనే లేజర్ ఆయుధాన్ని యుఏఈకి విక్రయించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా సమాఖ్య EU నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చే వారం నుంచి 25% పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందానికి ఐరోపా సమాఖ్య కట్టుబడి లేదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఐరోపా దేశాలు తమ ఫ్యాక్టరీలను అమెరికాకు వేగంగా తరలించాలన్న ఉద్దేశంతోనే ఈ పన్నుల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత జూలైలో కుదిరిన టర్న్బెర్రీ ఒప్పందం ప్రకారం గరిష్టంగా 15% సుంకం విధించాలని నిర్ణయించినప్పటికీ అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ అధికారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్రంప్ యంత్రాంగం ఈ చర్యలకు ఉపక్రమించింది. ట్రంప్ తాజా నిర్ణయంతో US, EU మధ్య కుదిరిన ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణలో సబ్స్టేషన్ల పక్కనే భూమి అందుబాటులో ఉన్న చోట పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. విద్యుత్ శాఖపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమీక్ష జరిపిన సీఎం భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులివ్వాలని ఆదేశించారు. నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ వంటి వాటిని అభివృద్ధి చేస్తున్నందున అదనంగా పెరిగే డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సోలార్ స్టవ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిరంతర కరెంటు సరఫరాలో లోపాలు సవరించేందుకు మెరుగైన విద్యుత్ సరఫరాకు AI సాంకేతికతను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీని బలోపేతం చేయడం సహా కార్మికుల సమస్యలను ప్రభుత్వం 100% పరిష్కరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు సూచించారు. వేతన సవరణ అంశాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులు ఇటీవల చేసిన 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం సహా సమ్మె సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం టీజీఎస్ ఆర్టీసీలోని 14 కార్మిక సంఘాల నాయకులు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్ టెర్మినళ్లు నిర్మించడానికి ఆర్టీసీకి గాజుల రామారంలో 100 ఎకరాలు కేటాయించామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడలో 150 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. ఆర్టీసీని సమున్నత స్థానంలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ 2 టెర్మినళ్లు నిర్మించాలని నిర్ణయించామన్నారు. కార్మికులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందొద్దన్న సీఎం సంస్థలో ఒక్క డ్రైవర్ను కూడా తొలగించబోమని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 8,000 కోట్లు ఇచ్చిందన్న ఆయన ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచామని, నియామకాలు చేపట్టామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్న సీఎం నెల నెలా రాష్ట్ర ప్రభుత్వం చేసే చెల్లింపులతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు. పనిభారం పెరిగినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది సహనంతో పనిచేస్తుండడం వల్ల తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందని చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతమున్న బకాయిలు గత ప్రభుత్వ కాలం నాటివని వివరించారు. వాటిని చెల్లించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల నిధుల్ని వాడుకుందన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1000 కోట్ల బకాయిలు విడుదల చేసిందని చెప్పారు. మరోవైపు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై ఎలా ముందుకు పోవాలనే అంశంపై సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. ఒకవేళ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే వేర్వేరుగా ఆప్షన్లు ఇవ్వాలన్నారు. అందులో కామన్ గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చర్చిద్దామన్నారు. డీజిల్ ఖర్చు తగ్గించడానికే ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహిస్తున్నామన్న రేవంత్ బస్సులు నడిపేందుకు డీజిల్పై ఆర్టీసీ ఏటా 2,000 కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలని, దీనికోసం పక్కా ప్రణాళిక కావాలన్నారు. 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని అనుకుంటున్నామని తెలిపారు. రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందన్న రేవంత్ రెడ్డి ఆర్టీసీ అప్పులపైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని కోరారు. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్న సీఎం తమ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని కాపాడుతుందని భరోసా ఇచ్చారు. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చెయ్యొద్దని సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల నాయకులకు ఉద్బోధించారు. 2019లో ఆర్టీసీ ఉద్యోగులు, సంఘాల నాయకులపై నమోదైన కేసుల్ని ఎత్తివేసేందుకు సీఎం అంగీకరించారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన ఉద్యోగుల విన్నపాలను సావధానంగా ఆలకించారు. వారి సమస్యలపై సానుకూల హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు చేరుతున్నాయంటే అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని భట్టి విక్రమార్క ప్రశంసించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతున్నాయని, దీనివల్ల వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తోందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు. భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ, డీఏ, హెల్త్ కార్డ్స్ వంటి సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ అంశాలన్నింటిపై సీఎంతో పాటు కేబినెట్ సబ్ కమిటీలో సమగ్రంగా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు చెబుతామని భట్టి విక్రమార్క చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాకు నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడని ఏకసభ్య కమిషన్ కొండబద్దలు కొట్టింది. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతించింది ఆయనేనని తేల్చి చెప్పింది. ఆయన నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని తేల్చి చెప్పింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారని స్పష్టం చేసింది. ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీ మరికొందరి ప్రమేయాన్ని కమిటీ ప్రస్తావించింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నాటి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చారని స్పష్టం చేసింది.
ఆయన చర్యల వల్ల టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత, వాటి సామర్థ్యం, నాణ్యత హామీ వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని నిర్ధారించింది. దీనివల్లే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపునకు అనుమతిచ్చారని కమిషన్ వెల్లడించింది. 2021 డిసెంబర్లో భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని తెలిపింది. 2022 జూన్లో దానిపై అనర్హత వేటు వేశారని పేర్కొంది. అయినా నెయ్యి సరఫరా కొనసాగించడానికి ఆ సంస్థకు ధర్మారెడ్డి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022 ఆగస్టులోనే తేలినా బ్లాక్ లిస్టులో పెట్టకుండా టీటీడీకి నెయ్యి సరఫరా కొనసాగించేలా చేశారని ఏకసభ్య కమిషన్ వివరించింది. ఇదే తీవ్ర నిర్లక్ష్యమని తేల్చి చెప్పింది. టెండరు నిబంధనల అమల్లో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల అనేక విధానపరమైన లోపాలు తలెత్తాయని, కల్తీ నెయ్యి రాకుండా కాపాడే రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని కమిషన్ వివరించింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధన గురించి పాలక మండలి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపింది. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటా సిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా వాటికి ఆమోదం తెలిపారని వెల్లడించింది. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందంటూ మైసూరులోని CFTRI సంస్థ నిగ్గు తేల్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. 2022 జూలై 1 నుంచే బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరైన 2023 నవంబర్ 14 వరకు ఆ నిబంధనను నెయ్యి సరఫరా టెండరు షరతుల్లో చేర్చలేదని వెల్లడించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనలకు అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. తరువాత పాలక మండలి ముందు ఆ ప్రతిపాదనను పెట్టడంతో అక్కడ ఆమోదం పొందిందని వివరించింది. టెండరు నిబంధనల సడలింపు ప్రతిపాదనలు ఆమోదించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోలేదని తెలిపింది. ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కలిగిందని వెల్లడించింది. టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా వ్యవహరించిన ఓ బాలాజీ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబాటుకు కారకుడని ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వెయ్యలేదని వెల్లడించింది. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధనను టెండరు షరతుల్లో చేర్చకుండా జాప్యం చేశారని తెలిపింది. ఆ నిబంధన చేర్చకుండానే 2 డైరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారని వివరించింది. రివర్స్ ఆక్షన్ తర్వాత లేఖల ద్వారా ధరలు తగ్గించినా అలాంటి టెండర్లను తిరస్కరించకుండా టెండర్లు ఆమోదించాలని సిఫార్సు చేశారని పేర్కొంది. ఉల్లంఘనకు సహకరించారని నిర్ధారించింది. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటూ వచ్చిన బిడ్లను పక్కాగా పరిశీలించకుండా ఆమోదించారని స్పష్టం చేసింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. 2018 మే 17 నుంచి 2020 మే 13 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన పి. జగదీశ్వరరెడ్డి నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించిన కమిటీలో సభ్యుడు. తగిన కారణాలు లేకుండానే టెండరు నిబంధనలు సడలించాలని ఆయన సిఫార్సు చేసినట్లు ఏకసభ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపించారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా పనిచేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని CFTRI నివేదికలో వెల్లడైనా దాన్ని సుబ్రహ్మణ్యం, ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదని, ఫైల్ను దాచిపెట్టారని వివరించింది. భోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు CFTRI నివేదికలో నిగ్గు తేలిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆయన తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల్ని పటిష్టం చేయడంలోనూ తరువాత వాటిని పూర్తిగా సడలించడంలోనూ నెయ్యి నిపుణుడైన బి. సురేంద్రనాథ్ పాత్ర ఉందని కమిషన్ తేల్చింది. కల్తీ నెయ్యి సరఫరాదారులతో చేతులు కలిపి వారి వినతి మేరకు బీటా సిటోస్టెరాల్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేశారని వెల్లడించింది. తద్వారా కల్తీ నెయ్యి సరఫరా కొనసాగడానికి దోహదపడ్డారని తెలిపింది. డైరీ నిపుణుడైన ఎం. విజయభాస్కర్ రెడ్డి బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధన అమలు చేయడంలో విఫలమయ్యారని కమిషన్ వెల్లడించింది. ప్లాంటు తనిఖీ బృంద సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. ప్రొక్యూర్మెంట్ జీఎంల కంటే కింది స్థాయి అధికారుల పాత్రపైన సిట్ అభియోగ పత్రంలో వివరించింది.
దాని ఆధారంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాలను మైసూరులోని CFTRI పరీక్షల కోసం పంపాలని ఆదేశించిన అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాటి ఫలితాల గురించి మాత్రం పట్టించుకోలేదని ఏకసభ్య కమిషన్ తేల్చింది. నెయ్యి నమూనాల్లో కల్తీ ఉన్నట్లు CFTRIలో జరిపిన పరీక్షల్లో నిగ్గు తేలిందని సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని నాటి ప్రొక్యూర్మెంట్ విభాగం GM, గోదాముల విభాగం డిప్యూటీ ఈవోలు వారి వాంగ్మూలాల్లో తెలిపారు. అయితే అలాంటి సమాచారం ఏది వారు ఇవ్వలేదంటూ సుబ్బారెడ్డి తప్పించుకోవాలని చూశారని ఏకసభ్య కమిషన్ నివేదిక తేల్చింది. సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా వదిలేశారని పేర్కొంది. CFTRI నివేదికలో కల్తీ నిర్ధారణ అయిన తర్వాత కూడా సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ నెయ్యి సరఫరా యథేచ్ఛగా కొనసాగిందని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వానికి కమిషన్ పలు సూచనలు చేసింది. టీటీడీ ప్రజా సంబంధ మతపరమైన సంస్థగా ఉండాలని పేర్కొంది. టెండర్ వ్యవస్థను సంస్కరించాలని, నాణ్యత తనిఖీని మెరుగుపరచాలని కమిషన్ సూచించింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామక విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని పేర్కొంది. పార్టీలో పనిచేయని నాయకులను పక్కన పెట్టేందుకు ఏమాత్రం వెనకాడబోనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కలలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. పార్టీ పురోభివృద్ధిలో రాష్ట్ర స్థాయి కంటే కృష్ణా జిల్లా 2% వెనుకంజలో ఉందన్న చంద్రబాబు ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. పామరు ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని, కార్యకర్తలు కూడా సహకరించాలన్నారు. పలు సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోవడంలోనూ లోపం కనిపిస్తోందని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా ఓడిపోవడానికి వీలేదని తేల్చి చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తిపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా గురించి పలు అంశాలు అడిగితే ఏ సమాచారం చెప్పలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్సవ విగ్రహాల్లా ఉండకుండా అన్ని విషయాలు తెలిసి ఉండాలని చురకలు వేశారు. పింఛన్ల పంపిణీకి కార్యకర్తలు ముందుకు రావడం లేదన్న చంద్రబాబు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. వైసీపీ నేత స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడు మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని నిత్యానందరెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేసిన న్యాయస్థానం ఈ దశలో కేసును కొట్టేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. నిత్యానందరెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవి అయితే BNSS నియమావళి ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షకు వీలున్న సెక్షన్లు అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని నిత్యానందరెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్న క్రమంలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మాదాపూర్లోని సున్నం చెరువుతో పాటు రామంతపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన వారితో హైడ్రా కమిషనర్ శుక్రవారం సమావేశమయ్యారు. చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేలా చెరువు పరిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఎంతమంది ఉంటున్నారనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నామని వివరించారు. త్వరలోనే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ జాబితా సిద్ధం చేస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. 2024 జూలై 19 ముందు నివాసం ఉన్న వారి లెక్కలు సేకరిస్తున్నామన్నారు. నగరంలో చెరువులను పునరుద్ధరించిన అన్ని చోట్ల ఇదే విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారని తెలిపారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి చెరువుల చెంత గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారి విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ జరుగుతోంది. ఆయా చోట్ల ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడం వల్ల ఇవాళ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశించింది. మగ్రాహాత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్పై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నివేదిక రావాల్సి ఉందని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల 2వ దశలో భాగంగా ఏప్రిల్ 29న మగ్రాహాత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆయా చోట్ల అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై రిటర్నింగ్ అధికారులు పరిశీలన నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్లో భాగంగా రాత్రి జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ 90 పరుగులతో రాణించగా ఫెర్రీరా 47, ధ్రువ్ జురెల్
42, రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, అక్షర్ పటేల్, కైల్ జేమిసన్, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. డీసీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 75, పాతుం నిశాంక 62, నితీష్ రాణా 33 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు.